నేను నిన్న మొన్న బహుశా ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టున్నారు. కానీ నేను ఇంకా చాలా గట్టిగా చెప్తున్నా, చాలా సోర్స్ తోటి చెప్తున్నా. ఆంధ్ర పాలకుల నేపథ్యంలో దాదాపు 1956 నుంచి ఇక్కడి వరకు భయంతోటో భక్తితోటో లేదా ఏదన్నా పిడికిలెత్తారనేటటువంటి ఆలోచనతోటో దొంగతనంగా ఏదైనా ఫైల్ చేస్తే, దొంగతనంగా ఏదైనా నీళ్ళు తీసుకపోతే, దొంగతనం ఏదైనా నిధులు తీసుకపోతే ఇంకోటి చేసిండ్రు. కానీ ఈ విధంగా దోపిడీకి పాల్పడ్డటువంటి పరిస్థితి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కనిపించదు. ఈ విధంగా ఇది అది కాదు, మొత్తం ఏకంగా దోచుకున్నారు. ల్యాండు, శాండు, ఇటుకలు, కంకర, ఇసుక ఏది పడితే అది దోచుకున్నారు. పర్టికులర్గా ఒక సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అందరూ ఏమనుకుంటున్నారు, దళిత బంధు తెచ్చిండు, దళిత బంధు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో 2015లోనే వెలమ బంధు అనేటటువంటి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత ఈ కుటుంబానికి. 2019లో అక్టోబర్ 4న ఇక ఇప్పుడు నేను కూర్చున్న ప్రదేశంలోనే నా పైన అక్రమంగా ఏసీబీ కేసు పెట్టి నా పైన, నా కుటుంబ సభ్యులపైన, నా మిత్రులపైన 14 చోట్ల తీవ్రవాదులు ఎన్ఐఏ ఏ విధంగా అయితే ఒకేసారి దాడులు చేసి దోపిడీకి పాల్పడుతుందో ఆ విధమైనటువంటి 14 చోట్ల రైడ్స్ చేశారు. నా ఇంట్లో 14 రూపాయలు కూడా వాళ్ళకి దొరకలేదు. మరి ఎట్లా ప్రూవ్ చేశారు కోర్టులో? మామూలుగా ఏసీబీ దాడులు అంటే అక్రమస్తులు సంపాదించారని. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఏసీబీ కేసు పెట్టిన రోజే నిజంగా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మరొకసారి నేను ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క నిర్ణయం వల్ల ఈరోజు ఉద్యోగం తిరిగి పొందినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపడమే కాకుండా 2019 అక్టోబర్ 4న నా ఇంటి మీద రైడ్ జరిగిన తర్వాత సాయంత్రానికి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులతో పాటు బుద్ధిజీవులు, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు, ప్రజలు, యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఒక ఏసీబీ అధికారి నాతో అన్నాడు, ఇది ప్లాంటెడ్ కేసు, నాటినటువంటి మొక్క సృష్టించబడింది, అల్లబడింది, రుద్దబడింది, టార్గెట్ చేయబడింది అని చెప్పాడు. కారణం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, ఈ యొక్క ప్రభుత్వం దోపిడీలో భాగంగా వానికి అక్షరం ముక్క రానటువంటి వాడు, వానికి ఇంటర్మీడియట్ బోర్డు అంటే తెలియని వాడు, పరీక్షల్లో ప్రీ ఎగ్జామినేషన్, పోస్ట్ ఎగ్జామినేషన్ తెలియనటువంటి ఒక విధవను తీసుకొని వచ్చి 32 లక్షలకు కక్కుర్తిపడి ఈ రాష్ట్రానికి మాజీ ఐటీ మంత్రిగా ఉన్నటువంటి కేటీ రామారావు అనేటటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి తప్పిదానికి రాష్ట్రంలో 28 మంది విద్యార్థులు ఆత్మహత్యకు కారణమైనరు.